గుడ్ మార్నింగ్ మాన్సీ. గుడ్ మార్నింగ్. ఇవాళ ఇంత లేట్ అయినా లేపలేదేంటి? ఈ రోజు మీకు లీవే కదా, అందుకని రెస్ట్ తీసుకుంటారని వదిలేసా. టీ తాగుతారా? టీ తాగుతాను, ఇవ్వు. ఒక్క నిమిషం. ఇదిగోండి మీకోసం వేడైన టీ. పనిచేసి అలసిపోతున్నారు కదా, అందుకని మీరు రెస్ట్ తీసుకోవాలండి. అరే, నా పని ఏమంత కష్టమైంది కాదులే, నువ్వు అనుకున్నట్లు కాదు. డెడ్ బాడీ వల్ల ఎవరికి ఏ సమస్య రాదు. నేను ప్రశాంతంగా నా పని చేస్తూ ఉంటాను. మీరున్నారే, అందరూ ఫోరెన్సిక్ డాక్టర్స్ మీలాగే ఉంటారా? నేను సరదాకి చెప్పట్లేదు. శవాలతో ఉండటం చాలా ఈజీ. శవాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉండవు కదా. సరే, ఇక బయలుదేరండి. మీ మొదటి భార్యతోనే సంతోషంగా ఉండండి. హాట్ టబ్బు కూడా రెడీగానే ఉంచాను, మీరందులో రెస్ట్ తీసుకోండి. బాగా ఫ్రెష్ అయ్యిరండి. నేను త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి తిందాం. ఇలా వెళ్ళి ఒక్క క్షణంలో వస్తాను చూడు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ బాబు. ఏం చేస్తున్నారమ్మా? బాగా వాసన వస్తుంది. ఏదైనా స్పెషలా? అది తినేటప్పుడే తెలుసుకో. ఏమైంటుంది? నానా, నానా, కేశవ్, కేశవ్! నానా, తలుపు తీయండి. నానా, నానా, కేశవ్ మీకేమైంది? ఉల్వి, ఈ పానీపూరి ఉందే, ఇది తినేటప్పుడు నాకు నా కాలేజీ రోజులే గుర్తొస్తున్నాయి. సరిగా చెప్పారు. కాలేజ్ టైంలో తినేవారా? అరే పంకజ్, ఈ మెడికల్ కాలేజీలో క్యాంటీన్స్ ఉంటాయి కదా, నాకు బాగా గుర్తుంది. రోజు సాయంత్రం క్యాంటీన్కి వెళ్ళి బాగా తినేసి వస్తాను. తర్వాత బెట్టు కూడా కడతాం. ఒక్క నిమిషంలో ఎవరు ఎంత పానీపూరీలు తింటారో నీకు బెట్టు కడతాం. ఎవరు ఎక్కువగా తింటారో చూస్తాం. ఏంటయ్యా ఇది? ఇదిగో చూసావా, ఇప్పుడే కాలేజీ గురించి మాట్లాడాం, అప్పుడే కాలేజీ నుంచి మా ఫ్రెండ్ మాట్లాడుతుంది. హలో, చెప్పమ్మా. అన్న, కొంచెం హెల్ప్ చేయండి. ఏమైంది? త్వరగా వచ్చి ఏదైనా చెయ్యండి ప్లీజ్ అన్న. ఏమైంది మాన్సి? ఆయన చనిపోయారు. మాన్సి, 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 ఏమైంది? అప్పుడు కిచెన్ లో ఉన్నాను, కేశవ్ బాత్రూమ్ లో ఉన్నారు. బాత్రూమ్ లోనా? తర్వాత ఆయన అరుపులు వినిపించాయి. కింద ఫుల్గా నీళ్లున్నాయి, జాగ్రత్తగా రండి. సార్, వెనక ఒక గుర్తుంది, కానీ బ్లీడింగ్ ఎలా వచ్చింది? ముద్రలు బాగా లోతుగా ఉన్నాయి, కానీ ఏ ట్రేసెస్ లేవు. ఓ పని చేద్దాం, బాడీని ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేద్దాం. అసలు మీరు ఏం చూసారు? ఏం జరిగింది? యాక్చువల్గా సార్, అమ్మ నేను ముగ్గురు హాల్లోనే ఉన్నాం. అప్పుడు సడన్గా నాన్న అరుపులు విన్నాను, ఇంచుమించు బాంబు పేలినట్టు. మేము వెంటనే బాత్రూమ్కి వచ్చి చూసాం. అయినా చూసినప్పుడు బాంబు పేలినట్టు సౌండా? అలా బాంబు పేలుంటే ఇక్కడంతా చెల్లాచెదరైపోయి ఉండేది కదా. సార్, అన్యూజువల్ గా ఏమీ లేవు సార్. కానీ పూర్వి ఇక్కడ బ్లాస్ట్ జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవే. మీకేమనిపిస్తుందంటే ఎవరు ఇలా చేశారు? ఐ మీన్ కేశవ్ సార్ శత్రువులు ఎవరైనా ఇలా చేసిండే అవకాశం ఉందా? ఆయనకి ఎవరితోనూ ఏ గొడవ జరగలేదు సార్. నాన్న ఎవరికి చెడు చేయలేదు సార్. అతను డౌన్ టు అర్త్ మనిషిలాగా ఉండేవారు. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవారు. హాస్పిటల్లో వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే హాస్పిటల్. శత్రువులు అనే మాటే ఉండదు. అతను ఎవరితో ఏ గొడవ చేయలేదు. మాన్సి, దిగులు పడుకో. ఎవరు ఈ పని చేసినా సరే మేం వాణ్ణి వదలం. నేను నీకు మాటిస్తున్నాను, మేము వాణ్ణి వెతికి పట్టుకుంటాం. వాడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తాం.
ఏదైనా తెలిసిందా? సార్ అది కేశవ సార్ వెన్నుపూస విరిగింది. ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా దారుణంగా డ్యామేజ్ అయ్యాయి. అది బాత్ టబ్లో కూర్చొని ఇంత పెద్ద ఇంజరీ ఎలా అవుతుంది? బాస్, కేశవ్కి ఏర్పడిన ఈ గాయం ఉంది కదా, ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఏమవుద్దో అలాగే జరిగింది. సార్ మేము ఆ ఏరియా మొత్తం చెక్ చేశాము. మీరు కూడా అక్కడ ఉన్నారు కదా. అక్కడ బ్లాస్ట్లా ఏమీ జరగలేదే. ఒప్పుకుంటున్నాను, ఏమీ జరగలేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఇలాంటి గాయం బాంబ్ బ్లాస్ట్ జరిగితేనే జరుగుద్ది. అరే ఇది ఎలా జరుగుతుంది సోలంకి? అక్కడ ఏ బాంబు ట్రేసెస్ లేవు కదా, మరి ఎలాగా బ్లాస్ట్ జరిగింది? ఆ? అరే ఆయన వెన్నుపోసుందే ఏ యాంగిల్లో విరిగిందంటే చూస్తేనే క్లియర్ గా ఉంది. ఇంపాక్ట్ లేదా బ్లాస్ట్ ఏదైనా అది కింద నుండే జరిగింది, నీటి నుండి. ఇది బాత్ టబ్ లో ఉండే నీళ్లు కెమికల్ అనాలిసిస్. ఆ నీళ్లలో ఏదైనా దొరికిందా? అవునవును, దొరికాయి. చాలా విషయాలు నీళ్ళలో దొరికాయి. ఇతని చెమట దొరికింది, ఇతని జుట్టు దొరికింది, అక్కడేమో షాంపూ యొక్క ట్రేసెస్ కూడా మనకి బాగానే దొరికాయి. ఇతని బాడీ సెల్ఫ్ లైన్, దాని పార్ట్లు ఏమీ దొరకలేదు. సోలంకి, నాకేంటో నువ్వు తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ ఇంకోసారి చెక్ లేదు చెయ్. బాస్, అదంతా చెక్ చేయాల్సిన అవసరమే లేదు. నేను 100% గ్యారంటీగా చెప్తున్నాను, ఇది జరగడానికి 100% బాంబ్ బ్లాస్ట్ మాత్రమే. అప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయి. కానీ అదేమో ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెక్ చేసే పరిస్థితిలో లేవు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయలేవు. అభిజిత్ దయా, డాక్టర్ కేశవ్ గారి ఇన్వెస్టిగేషన్ మనం క్లియర్ చేద్దాం. సోలంకి, ఇలా చూడు, నేను చెప్పేది విను. నాకు తెలుసు డాక్టర్ కేశవ్ నీ క్లోజ్ ఫ్రెండే, నాకు తెలుసు. నీకు సిఐడి ప్రొసీజర్ ఏంటో తెలుసు కదా. నేను చెప్పేది విను. అభిజిత్ దయాతో నువ్వు వెళ్ళి కూర్చో. కేశవ్ గారి గురించి నీకేమేం తెలుసో ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పు. ఒకవేళ అందులో ఏమైనా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి కదా, అప్పుడు కేసు చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ అదేమో ప్లీజ్ సోలంకి, నేను చెప్పింది కొంచెం వినవయ్యా. ఓకే. ఫ్రెడీ, పంకజ్, కేశవ్ ఏ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళి అందరినీ విచారించు, చాలా జాగ్రత్తగా. వేరే ఏదైనా తెలుస్తుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు కావాలి. అరే లేదమ్మా, ఇదంతా కాదు. ఏంటి, ఏదైనా తెలిసిందా? సార్, కేశవ్ సార్ ఫోన్ రికార్డ్స్ లో ఏమీ లేవు. బెదిరిస్తున్నట్టు మెసేజెస్, అన్నోన్ నంబర్ నుంచి కాల్స్, అన్యూజువల్ గా ఏమీ లేవు సార్. ఇలా చూడండి బాస్, ఆ కేశవన్ అనేవాడు సాధారణమైన డాక్టర్. వాడి పనేంటో వాడు చూసుకుంటూ ఉంటాడు. ఎటువంటి శత్రువులు వాడికి లేరు. నా మాట నమ్మండి. సార్, అది హాస్పిటల్ నుంచి ఏదైనా? లేదమ్మా, ఫ్రెడీ, పంకజ్ కూడా ఏది దొరకలేదు. హలో సలోంకి, నువ్వెలాగున్నావు మిత్రమా? నేనెవరని తెలిసిందా? ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యో, నేనయ్యా, పాత ఫ్రెండు. ఏంటి సలోంకి, నీ ఫ్రెండ్ని మర్చిపోయావా? సరే పర్లేదు, వదిలేయ్. అయినా నేను మర్చిపోలేదు. నా గిఫ్ట్ నీకు దొరికిందా? ఆ బాడీ గురించే చెప్తున్నాను. ఎవరా నువ్వెందుకు నా కేశవుని చంపావు? చాలా కేవలమైన ప్రశ్న సలోంకి, చాలా కేవలమైంది. ఎందుకు చంపకూడదు? నువ్వు బాగా ఆలోచించు. నేనెలా కేశవని చంపానని చూడు. అరే వినయ్యా, నువ్వెంత ట్రై చేసినా దాన్ని కనిపెట్టలేవు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు నీ సర్చింగ్ అనాలిసిస్ లో. ఇంటి వెతుకుతున్నావు. బాంబ్ బ్లాస్ట్ గురించి ఏదైనా తెలిసిందా లేదా? హాట్ టబ్ లో ఏదైనా చెక్ చేసావా ఏంటి? అంతేకాకుండా క్రిష్ శత్రువుల్ని చెక్ చేసావా? ఇంకా చెక్ చేయలేదా? అది త్వరగా చెక్ చెయ్యి. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను. సార్, నాన్ ట్రేసబుల్ కాల్, మల్టిపుల్ లొకేషన్స్. ఓరి దేవుడా. డాక్టర్ గారు, మీరు ఆ వాయిస్ ని గుర్తుపట్టగలిగారా? లేదు, వీడెవడో తెలియట్లేదు. ఎవడో నాతో ఆడుకుంటున్నాడు. ఒక్క హింట్ కూడా దొరకట్లేదు కదా. వాడు ఇంటూ ఇచ్చాడు సోలంకి. మాట్లాడేటప్పుడే వాడు వాగాడు. మనం అడగకుండానే వాడు 2 క్లూస్ మనకి ఇచ్చాడు. ఒకటి, ఆల్రెడీ నువ్వు వాడికి తెలుసున్నావు. రెండో క్లూ, అసలుకి వాడికి ఆ బాత్ టబ్ గురించి కూడా బాగా తెలిసింది. అరే, నాకు శత్రువులు ఎవరుంటారు? సార్, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎంతో మంది హంతకులు జైలుకు పంపడానికి హెల్ప్ వాడికి చేశారు. నాకు పగే ఉంది. పగ తీర్చుకుంటానికి. నిన్ను పగ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ సార్, అతను ఎవరనేది ఎలా కనిపెట్టగలం? పూర్వీ హంతకుడు దాక్కోనుండొచ్చు, కానీ వాడు చేసిన తప్పులు ఏమీ దాక్కోనుండవమ్మా. ఆ బాత్ టబ్ని ఒకసారికి 2 సార్లు బాగా చెక్ చేయి. ఆ కేశవ్ మరణ రహస్యం మొత్తం ఆ బాత్ టబ్లోనే ఉంది. మీరు ఆ టబ్ని ఎక్కడ కొన్నారు? కేశవే తీసుకొచ్చారు. మా యానివర్సరీ రోజున గిఫ్ట్గా ఇచ్చారు. ఎక్కడి నుండి తీసుకొచ్చారో నాకైతే తెలీదు. కేశవ్ సార్ అకౌంట్లో
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఇలాంటివేమీ తీసినట్టు లేదు. ఒకవేళ క్యాష్ ఇచ్చి తీసుకున్నారా ఏంటి? దాని బిల్ లేదా రిసిప్ట్ ఏదైనా ఉందా మీ దగ్గర? బిల్ అయితే డ్రాయర్లో ఉంటుంది. సలోంకి అన్నా, ఏదైనా తెలిసిందా? అసలు ఏమైంది? ఇదంతా ఇలా ఎందుకు జరిగింది? లేదు మానసి, మేము విచారణ జరుపుతూనే ఉన్నాం. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదంతా ఎలా జరిగిందో అర్థం సరే, ఒక కావట్లేదు. విషయం, నేను అన్ని తీసుకెళ్లట్లేదు, కానీ ఆ వాటర్ డ్రమ్ ఉంది కదా, దాన్ని మాత్రం తీసుకెళ్తున్నాను. చెక్ చేస్తే తెలిసిపోతుంది, నిజానిజాలు బయటపడతాయి. నువ్వేం బాధపడకు. హీటర్లో ఏమీ లేదు, ఆ టబ్బులో కూడా ఏ ప్రాబ్లం లేదు. అందులో ఒక చిన్న ప్రాబ్లమే ఉండింది. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? అది ఏం సమస్య? సార్, కొన్ని రోజుల ముందు మా ఎలక్ట్రిసిటీ సప్లైలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయింది. అందుకే ఎలక్ట్రికల్ థింగ్స్లో కూడా ప్రాబ్లం అయింది. అందుకే సార్, టబ్లో కూడా ప్రాబ్లం ఉంది. మరి దాన్ని ఎవరు సరి చేశారు? కేశవే షోరూమ్కి ఫోన్ చేశారు. తర్వాత ఒక టెక్నీషియన్ ఇంటికి వచ్చాడు. అప్పుడు వచ్చి రిపేర్ చేశాడా? అవును, అతను వచ్చిన వెంటనే రిపేర్ చేశాడు. యాక్చువల్లీ ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తుంది. రిపేర్ చేసిన తర్వాత కేశవ్ ఇప్పుడే దాన్ని యూజ్ చేశారు. విసాజ్ సెరామిక్స్. హాయ్ సార్, ఐఎమ్ భూషణ్. ఐఎమ్ ది స్టోర్ ఇన్ఛార్జ్. నేను మీకు ఎలా హెల్ప్ చేయాలి సార్? మిస్టర్ భూషణ్, మీ షాప్లో బాధ్యతను కొన్నవారు దాన్ని యూజ్ చేసి చనిపోయారు. దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. మీ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? డాక్టర్ కేశవ్ అన్న పేరు మీద. డాక్టర్ కేశవా? అవును సార్, వచ్చింది. సో కంప్లైంట్ వచ్చాక ఏం చేశారు? సార్, మా కంపెనీకో ప్రోటోకాల్ ఉంది. దాని ప్రకారం ఫ్యాక్టరీ అవుట్లెట్కు ఇన్ఫార్మ్ చేశాను. అక్కడ నుండి ఎవరైనా ఒకరొచ్చి ఈ టెక్నిక్ని డిఫీట్ చేస్తారు, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. అది ఆ బాత్ టబ్బు గురించి మీరు కాస్త ఏమైనా చెప్పగలరా? అది ఎలా పనిచేస్తుంది? షూర్ సార్. నవీన్ సార్. ఒకసారి ఇలా రా. బాత్ టబ్బు గురించి సార్కు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. హలో సార్. సార్, ఇన్ ద స్టేట్ ఆఫ్ హాట్ బాత్ టబ్స్, మార్కెట్లో దొరికే అన్ని బాత్ టబ్స్ కన్నా ఇది అడ్వాన్స్. దీని కింద ఒక మెటల్ రాడ్ ఉంటుంది. ఆ టెంపరేచర్ ని మీరు ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. అందుకే అది నీటిని హాట్ అండ్ కూల్ చేయొచ్చు. ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే ఏదైనా కారణం వల్ల ఆ టబ్బు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందా? బ్లాస్టా? నో సార్. లేదు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది? లేదు సార్, ఆ డిజైనింగ్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది సార్. అలా బ్లాస్ట్ జరగడానికి ఛాన్స్ లేదు. అందులో హీటింగ్ అండ్ కూలింగ్ ట్యాంక్స్ విడివిడిగా ఉంటుంది. అయినా కూడా ఒకే రాడ్లో ఇదంతా జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఎక్స్ట్రా హాట్ అండ్ కోల్డ్ వాటర్ కావాలంటే అప్పుడు ఈ రాడ్ సడన్గా పనిచేయదు. తర్వాత వాటర్ ట్యాంక్ నుంచి యాక్టివేట్ అవుతుంది. సార్, కేశవ్ సార్ గురించి వింటే చాలా బాధగా ఉంది సార్. బాత్ టబ్ని ఇద్దరిలో ఒకరు తీసుకున్న వ్యక్తి అతను కూడా సార్. ఇద్దరు కస్టమర్లా? అవును సార్, డాక్టర్ కేశవ్తో వచ్చారు కదా, వారు డాక్టరే సార్. అతని డీటెయిల్స్ ఇవ్వండి. షూర్ సార్. డాక్టర్ అశోక్, చేతన్ రోడ్, బంగ్లోషి 165. సార్, అది కోఇన్సిడెంట్ అని చెప్పచ్చు. ఇద్దరు ఒకే రోజు టబ్బు కొనుక్కున్నారు. అంతేకాదు, ఒకేసారి ఇద్దరికి సమస్య వచ్చింది సార్. డాక్టర్ అశోక్ ఇంట్లో నుంచి కంప్లైంట్ వచ్చిందా? ఎవరు, ఏ టెక్నీషియన్ అక్కడికి వెళ్ళింది? సార్, దాని గురించి ఫ్యాక్టరీలో అడగాలి సార్. మీ ఫ్యాక్టరీ ఎక్కడుంది? చెప్పు అభిజిత్. సోలంకి సార్, అది ఈ బాత్ టబ్ని డాక్టర్ కేశవ్తో పాటు ఇంకొకరు కొన్నారు. డాక్టర్ అశోక్ అతని పేరు. డాక్టర్ అశోక? వాడు కాలేజీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. మీ బ్యాచ్మేటా సార్? మేము డాక్టర్ అశోక్ చోటుకే వెళుతున్నాం, కానీ ఆయన ఫోన్ అటెండ్ చేయలేదుగా. ఫోన్ తీయట్లేదా? సరే వదిలే, నేను ట్రై చేస్తానులే. ఓకే. ఏమైంది సోలంకి? బస్ అభిజిత్ ఫోన్ చేశాడు. మన కేశవ్ కొన్నట్టుగానే డాక్టర్ అశోక్ కూడా ఒక టబ్బు కొన్నాడంట. అభిజిత్ చెప్పాడు. నేను ఒక పని చేస్తాను, అశోక్కి ఫోన్ చేసి అడుగుతాను. సార్, మీరు వచ్చేసారా? నా పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలి సార్. నేను వంట చేసి రెడీగా పెట్టాను. పనంతా కూడా అయిపోయింది సార్. క్లీన్ గా చేశాను. ఆ తర్వాత మీ వాటర్ ట్యాంక్ టబ్ ఉందే, దాన్ని కూడా క్లీన్ చేశాను సార్. ఇక వెళ్ళనా సార్? లేట్ అయ్యింది. రేపు కరెక్ట్ టైంకి వచ్చాయి. అలాగే సార్, వెళ్తాను.
అశోక్ సార్, అశోక్ సార్. సార్ బండి బయటే ఉంది, అంటే ఖచ్చితంగా లోపలే ఉంటారు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయి త్వరగా. ఓ నో, అశోక్ సార్, అశోక్, ఇతను చనిపోయాడు. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. డాక్టర్ కేశవ్కి ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరిగింది. కానీ ఈయన వీపైన ఎలాంటి గుర్తులు లేవే. సార్ కానీ నీళ్ళంతగా పెద్దగా బయటికి పడలేదు సార్. ఓ మై గాడ్, అంటే ఇక్కడ బ్లాస్టేజ్ జరగలేదు, కానీ మరణం వేరే కారణం వల్ల సంభవించింది. సోలంకి సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం, ఆయన ఇంకో ఫ్రెండ్ అశోక్ కూడా చనిపోయారని. మై గాడ్, అశోక, ఇలా చూడండి, ఇక్కడ ఏం జరిగింది, మీకేం తెలుసో అది చెప్పండి. సార్ ఈ రోజు నా పిల్లని స్కూల్ నుంచి త్వరగా తీసుకురావాలి, అందుకే నేను ఇంటి పనులు కూడా త్వరగా పూర్తి చేశాను సార్. సార్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి తీసుకురావచ్చు అనుకున్నాను, కానీ మా సార్కి నీళ్ళలో చాలాసేపు ఉండటం బాగా ఇష్టం సార్. అందుకే నేను ఆ టబ్ని కూడా త్వరగా ఫిల్ చేసి పెట్టాను. అప్పుడే సార్ వస్తే పర్మిషన్ అడిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు ఫిల్ చేశారా? అది ఎలా ఫిల్ చేశారు? సార్ టబ్లో నేను నీళ్లు ఫిల్ చేశాను సార్. తర్వాత నీళ్లు కూల్ అవడం కోసం ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేశాను. సార్ అది ఆ చల్ల నీళ్ళలోనే అశోక్ సార్ ప్రాణం పోయింది. బాడీ కూడా చాలా చల్లగా ఉంది. నేనేమనుకున్నానంటే చాలా కాలం తర్వాత సారు చల్లటి నీళ్ళలో కూర్చుంటే సంతోషిస్తారు అనుకున్నాను. చాలా రోజుల తర్వాత అంటే దాని అర్థం ఏంటి? సార్ అది టబ్బు కొన్నాళ్ళుగా ప్రాబ్లంలో ఉంది. అదేదో పవర్ ప్రాబ్లం అనుకుంటా సార్. వోల్టేజ్ ఫ్లక్చువేషన్. కేశవ్ సార్ ఇంట్లోనూ ఇదే జరిగింది. సార్ ఖచ్చితంగా ఎవరో కావాలని ఇద్దరి ఇళ్లలో ఉన్న ఎలక్ట్రిక్ బాక్సులో ఏదో చేసే ఉంటారు సార్. టెక్నీషియన్ని ఆ ఫ్యాక్టరీ వాళ్ళే కదా పంపుతున్నారు, అక్కడ విచారిస్తే తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. విశా స్టోర్స్ మేనేజర్ భూషణ్ ఈ అడ్రస్ ఇచ్చారు. మేము సిఐడీస్ ఒక కేసు విషయంగా మీతో మాట్లాడడానికి వచ్చాం. ఎలాంటి కేసు సార్? యాక్చువల్గా విశా స్టోర్లో గత కొన్ని రోజులుగా 2 కంప్లైంట్స్ వచ్చాయి. అదే ఆ బాత్ టబ్ ఉంది కదా, హాట్ బాత్ టబ్, అందులో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. 2 బాత్ టబ్బుల ఓనర్స్కి మరణం సంభవించింది. హత్య చేశారా? ఒకవేళ ఆ ఇద్దరి ఇళ్లకు ఈ ఏరియా నుండి ఒకే టెక్నీషియన్ వెళ్ళుండాలి. శ్యామ్ వెళ్ళాడు. ఒక నిమిషం ఆగండి, నేను పిలుస్తాను. హలో, శ్యామ్ని కొంచెం లోపలికి రమ్మని చెప్పండి. సార్ ఈరోజు శ్యామ్ డ్యూటీకి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఓకే సార్, శ్యామ్ 2 రోజుల నుంచి పనికి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ 2 చోట్లకి శ్యామే వెళ్ళాడా? అవును సార్, ఇద్దరికి శ్యామే వెళ్ళాడు సార్. ఎందుకంటే మన కస్టమర్ లిమిటెడ్గా ఉన్నారు సార్, అందుకే అంత కంప్లైంట్స్ రాదు సార్. సో మా ఒక్క టెక్నీషియన్ మాత్రమే అన్ని చోటుకు వెళ్తాడు సార్. నాకు శ్యామ్ అడ్రస్ ఇవ్వండి. తారిక, ఏదైనా తెలిసిందా? సార్ అది డాక్టర్ అశోక్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆయన చనిపోవడానికి కారణం హైపోథర్మియా. ఏదో కారణం వల్ల ఆయన టెంపరేచర్ చాలా బాగా తగ్గింది సార్. అలా అయితే డాక్టర్ కేశవ్ మరణానికి ఆపోజిట్ గా ఇది జరిగిందా ఏంటి? అవును, అదే షార్ట్ బ్రీదింగ్. బాడీ హీట్ ఇన్స్టెంట్ గా తగ్గిపోయింది. మరి ఆ నీళ్లు అంతా చల్లగా ఉన్నాయి కదా, మరి డాక్టర్ అశోక్ అందులో ఎందుకని కూర్చున్నాడు? బయటికి ఎందుకు రాలేదు? సార్ అది నాకు తెలీదు, ఇక మన సార్ కూడా తెలీదు. ఏమయ్య సోలంకి, ఏమైందా ఏంటి? అది 2 వాటర్ ట్యాంక్స్ ని పూర్తిగా చెక్ చేశాను, పోస్ట్ మార్టం కూడా చేసేసాను. తర్వాత? స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఉన్న దాంట్లోనే లేటెస్ట్ మోడల్ ఇదే. ఇందులో వేడి చేయొచ్చు, అలాగే కూల్ కూడా చేయొచ్చు. అంటే సోలంకి సార్, హంతకుడు టబ్బుని యూజ్ చేస్తుంటాడు. టబ్బుని ఖచ్చితంగా ఏదో తిరకాసు చేస్తుంటారు కదా? ఖచ్చితంగా చేసుంటాడు, ఖచ్చితంగా ఏదో చేసుంటాడు. హత్య చేయాలనుకున్నవాడు ఈ వాటర్ ట్యాంక్ పెట్టే ఏదో చేశాడు. వాటర్ ట్యాంక్స్, అదే రిమోట్ ని ప్రెస్ చేశాక ఎక్స్ట్రా హాట్ లేదా ఎక్స్ట్రా కోల్డ్. ఖచ్చితంగా
కేశవ్ కేసులో వాడి వాటర్ ట్యాంక్ బ్లాక్ అయ్యింది, లేదా ఎవరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, వాల్వ్ ని క్లోజ్ చేసి ఉండొచ్చు. అదేంటంటే ఆ ట్యాంకులోకి నీళ్లే వెళ్ళుండవు. అవును. ఆ తర్వాత ట్యాంకులో వాటర్కు బదులుగా వేరే ఏదో వాడు పెట్టాడు. అందులో ఏం పెట్టాడు? ఇదే, ఈ సిలిండర్నే పెట్టాడు. బాస్, ఈ సిలిండర్లో ఏదో ఒకటి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు వాటర్ ట్యాంక్ హాట్ బటన్ ని ప్రెస్ చేశారో అప్పుడు ఇందులోంచి ఏదో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఢామ్ అని బ్లాస్ట్ అయిపోయింది. ఓ సార్, ఆ విధంగా ఏమైనా జరుగుంటే ఆ సిలిండర్లో అసలు ఏముండుంటుంది? బ్లాస్ట్ జరిగింది కానీ ఎలాంటి నష్టమూ ఏర్పడలేదు. కేశవ్ గారి ప్రాణం మాత్రం అది పోయింది. మాత్రమే కనిపెట్టలేకపోయింది దయా, అది మాత్రమే ట్రేస్ చేయలేకపోయాను. కానీ ఒక విషయం బాస్, ఈ సిలిండర్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఎంత హై టెంపరేచర్ ఉన్నా అది ఈ సిలిండరు భరించగలదు. ఇలా చూడు సోలంకి, డాక్టర్ కేశవ్ మరణం ఇందువల్ల ఏర్పడింది సరే, కానీ మరి డాక్టర్ అశోక్ మరణం ఎలా జరిగింది? కరెక్ట్, అదే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అదే ఇప్పుడు జరిగింది. వీడి వాటర్ ట్యాంక్ లో ఏదో గోల్మాల్ చేశారు. ఆ వాటర్ ట్యాంక్ మెకానికల్ సిస్టమ్ ని అలాగే మార్చి పెట్టారు. వీడి వాటర్ ట్యాంక్ లో ఉన్న నీళ్లు 0 డిగ్రీకి బాగా కిందకి వెళ్ళిపోయింది. అరే మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. అందులో నీళ్లు అంత చల్లగా ఉంటే మరి అశోక్ గారు ఎందుకని దాంట్లో కూర్చున్నారు? ఎందుకు మరి బయటికి రాలేదు? అదేగా నాకు అర్థం అవ్వట్లేదు. అంత చిల్లైన తర్వాత కూడా వాడెందుకు బయటికి రాలేదని. ఒకవేళ హంతకుడు అనుకుని ఉంటే డాక్టర్ కేశవ్ డాక్టర్ అశోక్ని ఒకేలా చంపుండొచ్చు కదా. కానీ ఒకరిని వేడి నీళ్లతో చంపాడు, ఇంకొకరిని చల్ల నీళ్లతో చంపాడు. అయినా వాడేం చెప్పడానికి వస్తున్నాడు? వాడు నన్ను దద్దమ్మని చేశాడు, వాడు నన్ను అవమానిస్తున్నాడు. ఇది నువ్వు నిరూపించలేవురా సోలంకి, నువ్వు ఏమీ చెయ్యలేవురా అని చెప్తున్నాడు. ఏమైంది సార్? అంతా ఓకే కదా? శ్యామ్ మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? చాలా రోజులుగా తెలుసు సార్. చాలా మంచి కుర్రాడు. కరెక్ట్ టైంకి రెంట్ ఇచ్చేస్తాడు. ఎలాంటి కంప్లైంట్ లేదు, ఎలాంటి సమస్య లేదు. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ప్రాణం. కానీ ఈ కాలం కుర్రాళ్ళందరూ... యాక్చువల్లీ మాకు శ్యామ్తో ఒక ముఖ్యమైన పని ఉంది. మీరు చివరిగా అతన్ని ఎప్పుడు చూశారు? అది సరిగా గుర్తులేదు కానీ... దట్స్ ఓకే. ఇలా చూడు, వాళ్ళ ముగ్గురు ఫోటో ఇంట్లోనే ఉంది. కోఇన్సిడెన్స్గా ఉండడానికి ఛాన్స్ లేదే. మీరు చెప్పిన ఆ మంచి అబ్బాయి పనిచేసిన చోట తప్పు చేశాడు. వాళ్ళమ్మ నాన్న నంబర్లు నీ దగ్గరున్నాయా? ఆ సిలిండర్లో అలా ఏముండుంటుంది? ఏమీ అర్థం కావట్లేదే. అసలు నాకేమనిపిస్తుందంటే ఆ నిజం నా కళ్ళ ముందే ఉంది, కానీ నాకు కనిపించట్లేదే. హలో హలో డాక్టర్ సోలంకి. ఎవరు మాట్లాడేది? రాత్రి ఇంతసేపు అయింది, మీరు ఇంకా పడుకోలేదా ఏంటి? ఒరే, నువ్వు అతి త్వరలో నాకు దొరుకుతావురా, అంతవరకు నేను నిద్రపోనురా. అరే రే 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 రే, మీరు ఈ కేసులో చాలా టెన్షన్గా ఉన్నారనుకుంటా. అంతగా స్ట్రెస్ తీసుకోకండి మిస్టర్ సోలంకి. మీరిప్పుడు తిన్నగా వెళ్ళి ఇంటికి మీ బాత్ టబ్లో రిలాక్స్ చేయండి. బాగా సంతోషంగా ఉండాలి. టైర్డ్నెస్ అంతా గాల్లో ఎగిరిపోతుంది. మీ ఇంట్లో బాత్ టబ్ ఉంది కదా, కావాలంటే నేను పంపిస్తాను. నువ్వు ఎవడైనా సరే, నేను నిన్ను వదిలిపెట్టనురా. నా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేశావు. ఏ కారణం వల్లైనా సరే నిన్ను వదలనురా, అస్సలు వదలను. ఓ, మీకు తెలిసిపోయిందా? నీ ఫ్రెండ్ మరణం నేనే చేశానని తెలిసిపోయిందా? అయినా ఆ విషయాన్ని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఒరే, నీ శత్రువు నేనైతే నా మీద దాడి చేయరా. నా ఫ్రెండ్స్ ఏం చేశారా? వాళ్ళనెందుకురా చంపుతున్నావు? రారా రారా, నా ముందుకు రారా. గుర్తు పెట్టుకో, నేను ప్రశాంతంగా ఉండనివ్వనురా. నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండరా. ఈ సోలంకి నిన్ను కనిపెట్టి ఎలా చేస్తాడో ఏంట్రా చూడరా, చంపేస్తాను రా నిన్ను. ఎవరిక్కడ దాక్కున్నారు? నేను ప్రతిరోజు మీకోసమే ఎదురు చూస్తున్నాను, అదే ప్లేస్ లో. ఎక్కడ్రా? కమాన్ డాక్టర్ సోలంకి, మీరే కదా సిఐడి ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ కదా, మీకు అది కూడా తెలీదా? ఎప్పుడు మీకు గుర్తొస్తుందో అప్పుడు రండి, ఒంటరిగా రండి. ఆ ప్లేస్లో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా.
హలో హలో మిస్టర్ భోస్లే, చెప్పండి. నేనే. మీరు శ్యామ్ వాళ్ళ నాన్నే కదా? ఆ, నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మేము శ్యామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశాం. ఇలా చూడండి, మాకేమనిపిస్తుందంటే శ్యామ్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. అరే ఏమంటున్నారు మీరు? చూడండి, మీరేమీ భయపడకండి. అతనికి ఏం జరగకుండా మేం చూసుకుంటాం. ఒక విషయం మాత్రం చెప్పండి, అతను ఎక్కడ ఉన్నాడు? మేడం, ఇప్పుడు నాకు సరిగ్గా తెలియలేదు వాడు ఎక్కడికి వెళ్ళాడు. హ, మీకేం తెలీదా? సరే, ఒకవేళ శ్యామ్ గనుక మీకు ఫోన్ చేస్తే, లేదంటే అతని గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసి చెప్పండి. మేడం, అదేంటంటే నా కొడుక్కి ఏ అపాయం లేదు లేదు, అతనికి ఏమీ కాదు. మీరు ప్లీజ్ భయపడకండి. తనకి ఏం జరగకుండా మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అతని వాళ్ళ నాన్న భయపడుతున్నారు. బిడ్డలా ఉంటే పేరెంట్స్ నిద్ర చెడిపోతుంది కదా. ఏమనిపిస్తుంది వాడు అన్ని చోట్ల వదిలేసి ఇక్కడికొచ్చి దాక్కుని ఉంటాడా? ఆ బిల్డింగ్ సెక్యూరిటీ పూర్వీతో చెప్పిన విషయాలన్నీ కరెక్టే. శ్యామ్ వాళ్ళ అమ్మ నాన్న వదిలి ఎంతో దూరం వెళ్ళలేదు. ఇంకా ఎన్నాళ్ళురా దాక్కుంటావు? కొడక, ఒక్కసారి బయటికి రారా. ఎన్ని రోజులు తప్పించుకుంటావురా? ఎన్ని రోజులని తప్పించుకుంటావురా? సెబేరా, అని శభాష్, అదే విషయమా? ఏమైంది? ఆర్ యు ఓకే? కనిపెట్టేశాను. ఐఎమ్ హ్యావింగ్ ద బ్లాస్ట్. తారికా, యునో సాల్ట్ వాటర్ మనకే అర్థం కాలేదు. నాకున్న టెన్షన్ లో నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు. సాధారణమైన ఉప్పు నీళ్లతో బ్లాస్ట్ చెయ్యొచ్చు. ఆ కేశవ్ ఉన్నాడే, వాడి బాత్రూమ్ లో మనకు చుట్టుపక్కల ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. చూడు తారికా, ఎవిడెన్స్ అంతా మన కళ్ళ ముందే ఉన్నాయి, నీళ్లలోనే ఉన్నాయి. హంతకుడు బాగా ఆడుకున్నాడు. వాడు బేసిక్ ప్రాపర్టీస్ యూజ్ చేశాడు. ఐ గాట్ ఇట్. అంటే మన హీటర్లో నీళ్ళలో కలిసి ఉన్న ఆ ఉప్పు. యా, ఎగ్జాక్ట్లీ. అది ఎలాగంటే, ఆ టబ్బులో ఉన్న ఉప్పు నీరు ఆ ట్యూబ్ లో ఉన్న సాధారణమైన నీటితో కలిసినప్పుడు బ్లాస్ట్. కేశవ్ వెన్నుపూస కన్నా జస్ట్ కింద. Yes. అందుకే అది పగిలిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ డాక్టర్ అశోక్, ఆయన వెన్నుపూస నీళ్లే. ఐ నో ఇట్. ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. సార్, ఎక్స్పెరిమెంట్ పూర్తయిందా? ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది తారిక.
ఇలా చూడు, ఈ బాటిల్లో నీళ్లు పోసి దాన్ని 3 గంటల సేపు ఫ్రీజర్లో పెడితే ఈ నీటి టెంపరేచరు 0 డిగ్రీ కన్నా తక్కువైంది. అంటే అదెందుకు నీళ్లుగానే ఉంది, ఎందుకు ఐస్ గా మారటం లేదు? అదే ట్రిక్ తారిక, అదే ట్రిక్. 0 డిగ్రీ కన్నా తక్కువ టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత కూడా నీళ్లుగానే ఉంటాయి. ఎంతసేపు వరకు అంటే దానికి ఏ షాకు ఏర్పడినంత వరకు. 1 నిమిషం. ఇలా చూడు తారిక, ఆ బాటిల్లో ఉన్న నీళ్లంతా కూడా ఫ్రీజ్ అయ్యి అలాగే గడ్డకట్టుకుపోయింది చూడు. ఇదే జరిగింది తారిక, అశోక్ ఇదే జరిగింది. టబ్ లో ఉన్న ఐస్ వాటర్ లోకి వాడు దిగాడు కదా. అంటే ఆ షాక్ లో ఇన్స్టంట్లీ నీళ్లు ఫ్రీజ్ ఎగ్జాక్ట్లీ. ఆ హంతకుడు డాక్టర్ అశోక్ ని ఐస్ తో నిండిపోయిన నీళ్లలో ఇరికేలా చేశాడు. అవును తారిక. పాపం అశోక్ ఐస్ గడ్డల్లో బాగా ఇరుక్కుపోయాడు. వాడు ప్రయత్నించినా కూడా బయటికి రాలేకపోయేవాడు. ఐఎమ్ సారీ మై డియర్ ఫ్రెండ్, నేను నీకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను. మిమ్మల్ని చంపినవాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను మాట ఇస్తున్నాను, అతి త్వరలోనే ఆ రాస్కెల్ని ఊచల లెక్కెట్టేలాగా నేను చేస్తా. తారిక, ఆ హంతకుడు నా కోసం వెయిట్ చేస్తున్నానని ఫోన్లో చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వాడు నన్ను కలవాలని అనుకుంటున్నాడు. కానీ మీరెలా వాడి దగ్గరికి వెళ్తారు? త్వరగానే వెళ్తాను. వాడెక్కడున్నాడో నాకు బాగా తెలుసు. ఏంటి? వెంటనే అందరికీ కాల్ చేస్తాను. తారిక, నో, వద్దు తారిక, వద్దు. ఆ హంతకుడిని నేను విడిగానే కలవాలి. ఒంటరిగానా? వాడు నన్ను ఒంటరిగా కలవాలనుకుంటున్నాడు. ఈ పనిని నేను ఒంటరిగానే చెయ్యాలి. అరే, నేను వస్తాను. సార్, అది నా ఫోన్ తీసుకెళ్తున్నారు. సార్, నా ఫోను. సార్, డోర్ ఓపెన్ చేయండి. సార్, డోంట్ వరీ తారిక, డోంట్ పానిక్. ఐ విల్ ఆల్ రైట్. నువ్వు భయపడకుండా ఉండు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అంతా కరెక్ట్గానే ఉంది. ఇంతవరకు మన ఇన్వెస్టిగేషన్ ఇంత టెన్షన్గా ఎప్పుడూ లేదే. 2 బాత్ టబ్బుల్లోనూ సమస్య ఉంది. శ్యామ్ వచ్చి దాన్ని సరిచేశాడు. తర్వాత శ్యామే కనపడకుండా పోయాడే. ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఈ బాత్ టబ్తోనే కనెక్ట్ అయి ఉంది. బాత్ టబ్ అంటే బాత్ టబ్. $5 లక్షల ఒక బాత్ టబ్బా? 5 లక్షల రూపాయల? $80,000 బాత్ టబ్బా? మై గాడ్! అలా అయితే మన ఇన్వెస్టిగేషన్ చాలా రాంగ్ గా వెళ్తుందే. ఏమైంది తారిక? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సలూన్కి సార్ కళ్యాణ్ చూద్దాను వెళ్ళారు. ఏంటి? ఎక్కడ? తెలీదు సార్. ఆపటానికి నేను ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన నన్ను రూమ్ లో లాక్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎలా వచ్చానో నాకు మాత్రమే తెలుసు. హలో అభిజిత్, సోలంకి ప్రాణాలకు ప్రమాదం. వాడు ఒంటరిగా హంతకుడిని కలవడానికి వెళ్ళాడు. ఇలా చూడండి, మీరు వెంటనే హైవేకి వెళ్ళండి. అభిజిత్, దయా, నేను మీకు లొకేషన్ చెప్తాను. సోలంకి ఫోన్ ని నేను ట్రాక్ చేస్తాను. సోలంకి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలోనే వెళుతున్నాడు, శాంతా క్రాస్ రోడ్డు. ఓకే సార్, నేను అక్కడికి వెళతాను. సార్, ఇప్పటికి కూడా ఒక విషయం అర్థం కావట్లేదు. శ్యామ్ ఒక్కో ఎవిడెన్స్ వదిలేసి వెళుతూ ఉన్నాడు. సలోంకి సార్ దాన్ని కనిపెడతారని అనుకుంటున్నాను. అవును అభిజిత్. సార్, సలోంకి సార్ అలాంటి శ్యామే తెలియదని చెప్పారు కదా. దానికి ఒకే ఒక అర్థం అభిజిత్. శ్యాము ఆ హంతకుడు కాదు. హంతకుడు వేరే ఒకడు. వీడిని చంపాలని చూస్తున్నాడు. మనకే ఆటలు నేర్పిస్తున్నాడు వాడు. మరి శ్యామ్ ఎందుకు పారిపోయాడు సార్? హత్య వాడు చేయకపోతే ఇంకెవరు చేశారు? ఎవడైతే అశోక్ తర్వాత కేశవ్కి బాత్ డబ్బు కొనమని చెప్పింది వాడే హంతకుడు. మీకు బాగా గుర్తుంది సలోంకి, మీకు ఈ రెస్టారెంట్ గుర్తుంది కదా?
ఇప్పుడు దాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఒంటరిగానే వచ్చారు. ఆ, లేకపోతే నువ్వు తప్పించుకొని పారిపోయేవాడివి కదా, భయపడ్డావా? భయమా? భయంతో చావేది నువ్వే సొలంకి. ఎక్కడ నీ ఫ్రెండ్స్ని చంపుతానని భయపడ్డావు కదా, అందుకే కదా నేను చెప్పిన ఒక్క విషయానికే నువ్వు ఇక్కడ ఒంటరిగానే వచ్చావు. మా ఫ్రెండ్స్ కోసం మేమేదైనా చేస్తాం కదా. ఎవర్రా నువ్వు? అయితే తప్పైన ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు సలంకి? నువ్వు నాతో ఏం అడగాలంటే ఇదంతా దేనికి చేశాను, ఎందుకు చేశానని. ఆ కేశవ్ అశోక్ని ఎలా చంపానని అడుగు. అది నాకు తెలుసురా. డాక్టర్ కేశవ్ వాటర్ హీటర్లో నువ్వు ఆల్రెడీ ఉప్పు వాటర్ని కలిపి ఉంచావు. బాత్ టబ్లో ఉన్న సాధారణమైన వాటర్తో ఈ నీళ్లు కలిసిన వెంటనే డూమ్ బ్లాస్ట్ అయిపోయింది. కానీ అశోక్ని నువ్వు చల్లటి నీళ్లలో బ్లాస్ట్ చేసి చంపావు, రైట్? షాబాష్, గుడ్ జాబ్. అయితే నీకు ఇది కూడా తెలిసుండదు నేనెవరని. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోయావు. త్వరలోనే నేను కనిపెడతాను, ఆ విషయం నీకు తెలీదు. నేను పనిచేసే చోట ఉన్న నా ఫ్రెండ్స్ నువ్వు పాతాళానికి వెళ్ళినా నిన్ను వదలరు. నీకు నీ ఫ్రెండ్స్ గురించి దిగిలేదు, అందుకే వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పావు. ఈ అలారం సౌండ్ వింటున్నావు కదా, వాళ్ళు లోపలికి వస్తే అలారం సౌండ్ లేదు, వస్తుంది. నేను ఎవరిని తీసుకురాలేదు, నేను ఒంటరిగానే వచ్చాను. అలాగా? అయితే నువ్వు వాళ్ళని రమ్మని చెప్పలేదా? లేదు. సరే సరే, అయితే వాళ్ళ మరణాన్ని ఇక్కడ నువ్వు తీసుకొచ్చింది. వాళ్ళలో ఎవరిని ఏమీ చేయకూడదు. అలాగా? నేను ఇప్పుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. పొడుపు కదనా? రా రా, ఇక్కడి నుంచి వెళ్దాం. సోలంకి సార్, సోలంకి సార్. ఏయ్, నవీన్, ఒక్క నిమిషం ఇలారా. సార్ ఆయన వదలరా. సరే, ఖచ్చితంగా వదులుతాను. అయినా ఎందుకు ఇంత అవసరం చేస్తున్నారు? ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? చేస్తున్నానా? ఈ ప్రశ్న మీరు నాతో అడగకండి. మీ డాక్టర్ సేఫ్గా ఉండాలంటే అదిగో ఆ 2 గ్లాస్ పెట్టాను కదా, దాన్ని తాగండి. ఇతను ప్రాణాలతో ఉండాలంటే వెంటనే ఇప్పుడే ఒక్క తాగండి. నిమిషం, వద్దు. ఒక్క నిమిషం. వద్దు 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 దయా, వద్దు. ఇప్పుడే తాగండి. ముందు మీ వెపన్స్ని ఇక్కడ పెట్టండి, టేబుల్లో. లేదు లేదు లేదు, వద్దు. మీ మాయాలంతా ఇక్కడ చేయకండి, పెట్టండి. వద్దు 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 అభిజిత్, దయా వద్దు. అక్కడ దయా వద్దు వద్దు, నా మాట వినండి. దయా, అభిజిత్ చెప్పిన మాట వినండి అయ్యా. వద్దు వద్దు వద్దు, నా మాట వినండి అయ్యా. వద్దు వద్దయ్యా, వద్దు వద్దు దయా, వద్దు. అభిజిత్ వద్దు వద్దు. అభిజిత్ ఏం చేస్తున్నావు? వద్దు. తాగండి, తాగండి. అది చేయకు, వద్దు. మొత్తం తాగండి, త్వరగా తాగండి. నో నో. అభిజిత్, దయా దయా, అభిజిత్ అభిజిత్, దయా. రే, వాళ్ళకి ఏమిచ్చావురా? ఏమిచ్చి సచ్చావురా? ఏమిచ్చానా? నువ్వు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కదా, వెళ్ళి కనిపెట్టు. యూ బ్లడీ రాస్కెల్, నిన్ను వదలండ్రా. ఏం చేస్తాడో నన్ను చూడరా. వదిలే ముందు వాళ్ళని కాపాడు. ఇంకా కాసేపు మాత్రమే ప్రాణాలతోనే ఉంటారు. నువ్వేదైనా చేసుకో, వాళ్ళ కథ అయినట్టే. అభిజిత్, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది మా కళ్ళ ముందు ఒకరు చనిపోయేటప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందని. గన్నివరా. కొన్ని సంవత్సరాలకు ముందు నేను కూడా ఫారెన్సిక్ ఎక్స్పర్టే. అప్పుడు నా ఫ్రెండు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. నేను వాడిని కాపాడడానికి ప్రయత్నించాను. అవును, నేను వాడి కోసమే తప్పైన రిపోర్ట్ని రెడీ చేశాను. ఎలాగైనా వాడిని కాపాడాలని అనుకున్నాను. నేను నీ రిపోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేసినందువల్ల నువ్వు జైలుకి వెళ్ళిపోయావు. నీ వల్లే నేను జైలుకి వెళ్ళాను. నేను కాపాడుకున్న పేరు, పరువంతా దానివల్ల నాశనమైంది. ఎప్పుడు నేను జైలుకి వెళ్ళానో అప్పుడే అనుకున్నాను, ఎప్పుడు నేను బయటకు వచ్చి నీ పగ తీర్చుకుంటానని. కానీ సోలంకి సార్ని చంపే నీ ప్లాన్ ఫెయిల్ అయింది. నాకు తెలుసు, అతని కళ్ళ ముందే మీరిద్దరు చనిపోవాలని నేను అనుకున్నాను. ఈ విషయం తెలిసి వాడు కూడా బాధపడాలి. అది జరిగితే నా మనసుకు ప్రశాంతంగా ఉంటది. ఒక విషయం నువ్వు మర్చిపోయావు. నా పేరు డాక్టర్ సోలంకి. ఇంతకు ముందే నేను నిన్ను ఎక్స్పోజ్ చేశాను, కానీ నువ్వు ఈసారి నువ్వుగా వచ్చి ఇరుక్కున్నావు.
ఎప్పుడైతే వీళ్ళిద్దరిని నువ్వు ఆ జ్యూస్ తాగమన్నావో అప్పుడే తెలిసిపోయింది ఆ జ్యూస్ లో నువ్వు విషాన్ని కలిపావు అని. ఆ విషానికి విరుగుడేంటో నాకు బాగా తెలుసురా. నేనక్కడ వెతికాను, నువ్వు ఉంచిన ఆ పాయిజన్ నాకు దొరికింది. నేను చెప్పాను కదా నాతో శత్రుత్వం వద్దు అని. నా ఫ్రెండ్స్ నిన్ను కనిపెడతారని చెప్పాను కదరా. ఏసీపీ గారు ఆల్రెడీ మాతో చెప్పేశారు, ఆ 2 మర్డర్స్ వెనక నువ్వే ఉన్నావని. 5 lakhs బాత్ టబ్ని 80,000కు అమ్మేశావు. అంత పెద్ద డిస్కౌంటా? నువ్వేమైనా చాలా బ్రిలియంట్ అనుకుంటున్నావా? ఎంత తెలివి తక్కువ పని చేసావో తెలుసా? ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మేనేజర్కి తెలియలేదా? లేదు, దానికి నేను నా డబ్బు వేసి తీసుకున్నాను. అయితే నేను వేరేం చేయాలి? కేశవ్కి అశోక్కి దాన్ని అమ్మాలి కదా. తర్వాత 2 ఇల్లు లైన్ కరెక్షన్ కట్ చేశాను. అప్పుడే టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. డబ్బు రిపేర్ చేస్తామని చెప్పి కొన్ని గోల్మాల్ పనులు చేయడానికి శ్యామ్ను అక్కడికి పంపించావు కదా. శ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడిని నువ్వేం చేసావో చెప్పు. నేను శ్యామ్ విషయంలో అదే చేశాను. కేశవ్ మరి అశోక్ విషయంలో చేసిన విషయమే చేశాను. నేనేం చేయాలి? వాడి వల్ల నేను చిక్కుకుంటే ఏం చేయాలి? నువ్వేమనుకున్నావు? ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నట్ట? కేశవ్, అశోక్ ఇంకా శ్యామ్, వాళ్ళ ముగ్గురికి న్యాయం జరిగి తీరాలి.